ఇవన్నీ చెప్పుకొచ్చారు. అవన్నీ వినడానికి బాగుంటాయి. ఇప్పుడు పోతులు సునీతని ఇళ్ళే మన బూతులు తిట్టారు ఇంతకు ముందు. ఇప్పుడు ఎట్లాగొచ్చింది మనకి, అట్లాగే బేదమస్తాన్ ఎలక్షన్స్ అప్పుడు ఎన్ని తిట్టింది తట్టుకుండా తిట్టారు. లేదా ఇదే మోపిదేవి వెంకటరామన్ ఎన్ని తిట్టారు. ఇప్పుడు మరి వాళ్ళలో మరి అప్పుడు లేని క్యారెక్టర్ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? మన దగ్గరకు వస్తే క్యారెక్టర్ ఉన్నట్టు, మన దగ్గర లేరంటే వాళ్ళ క్యారెక్టర్ లేనట్టు. ఇది కామన్ గా జరిగే థింగ్. బేసిక్ గా ఒకటి ఏంటంటే, చంద్రబాబు ఆశిస్తోంది ఒకటి, వీళ్ళు ఆశిస్తోంది ఒకటి. చంద్రబాబు ఆశిస్తోంది ఏంటంటే, నువ్వు ఎమ్మెల్యే పదవా, ఎంపీ పదవా, లేకపోతే ఎమ్మెల్సీనా, రాజీనామా చేసి నా దగ్గరకు వస్తే నువ్వు ఉంటే నేను ఏదో రోజు చూసుకుంటా అనేది. దానికి ఎదురు రారు, ఎష్యూరెన్స్ ఇస్తే వస్తారు. ఆ ఎష్యూరెన్స్ ఇచ్చే ముందు ఇది ఒక మైండ్ గేమ్. ఎందుకంటే ముందు ప్రిపేర్ చేయడానికి కూడా ఇట్లాంటివి ఉంటాయి. ఆ టైప్ లో అనేది చూడాలి. ఈ రాజీనామాలతో ఎమ్మెల్యేలే కాదు, మాజీ ఎమ్మెల్యేలు, ఫైర్ బ్రాండ్లు, సీనియర్ నాయకులు వాళ్ళు కూడా డేలా పడుతున్నారా? ఈ వారంలో బాగా మెయిన్ రోజా గారు తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారు అంటే జరిగిన ప్రచారం. అయ్యి ఇప్పుడు దాన్ని ఏమంటారు, రొడ్డ కొట్టుడు అంటారు, మధ్యలో పడేసి అన్ని వేసేసేయడు. అదే అవును, రోజా వెళ్ళిపోతుందని చెప్పి నా చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు. రోజాకి ఎవరు తీసుకుంటారా అని, తెలుగుదేశం తీసుకుంటుందా? తీసుకున్నప్పుడు వెళ్ళి ఏం చేయాలి ఆవిడ? ఇంకోటి తమిళ రాజకీయాలకి వెళ్ళేటట్టు అసలు ఆంధ్ర రాజకీయాలకి ఇప్పుడు ఎందుకు రావడం? ఏఐడిఎంకే డిఎంకే ఎప్పుడో పిలిచినాయి ఆవిడ వెళ్ళలేదే. ఆవిడకి ఆంధ్ర రాజకీయాలు ఇష్టం. అసలు బార్డర్ లో తమిళనాడు బార్డర్ కూడా కాబట్టి అది ఇష్టం. ఇంకోటి ఏంది అంటే